బిగ్గెస్ట్ ట్రాప్. ఎస్, మనం స్మార్ట్ ఫోన్స్ అనే బిగ్గెస్ట్ ట్రాప్లో ఇరుక్కుపోయాం. అసలు ఈ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ అనేవి మనల్ని ఎలా ఫూల్ చేస్తున్నాయో, సింపుల్గా చెప్పాలంటే ఎలా బకరాన్ని చేస్తున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక బ్రాండ్ మాది IP68+69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అని ఆ మొబైల్ ఏదో కంప్లీట్గా వాటర్ ప్రూఫ్లో ప్రమోట్ చేసుకుంటుంది. ఇంకో బ్రాండ్ ఎలా చేస్తుంది, మా స్మార్ట్ ఫోన్కి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంది, మీరు ఎన్నిసార్లు కింద పడేసినా ఇది పగలదు, ఫ్రంట్ గ్లాస్కి కార్నింగ్ గొరిల్లా వెక్టర్ 7i ప్రొటెక్షన్ ఉంది, ఎన్నిసార్లు కింద పడిపోయిన గ్లాస్ కూడా ఏం కాదని ప్రమోట్ చేసుకుంటుంది. ఇంకో బ్రాండ్ ఎలా ప్రమోట్ చేస్తుంది, మాది 64 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్, 108 మెగాపిక్సెల్, 200 మెగాపిక్సెల్, మీరు దీంతో ఫొటోస్ తీస్తే అసలు DSLR పనికిరాదు అన్నట్టుగా మెగాపిక్సెల్ని బేస్ చేసుకొని ప్రమోట్ చేస్తుంది, మనల్ని ఫూల్ చేస్తుంది, ఆ మొబైల్ కొనేలా చేస్తుంది, కంప్లీట్గా మన మనీని వేస్ట్ చేస్తుంది, అది లాభాల్లోకి వెళ్ళిపోతుంది. అసలు ఈ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ అనేవి మనల్ని ఎలా ఫూల్ చేస్తున్నాయో, ఏ డిపార్ట్మెంట్లో ఫూల్ చేస్తున్నాయో, వాటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలో ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా వర్త్ అనిపిస్తుంది. వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ టెక్ తెలుగు. ఫస్ట్ ఈ మొబైల్ బ్రాండ్స్ మనల్ని ఫూల్ చేసేది ఎక్కడంటే IP68+69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్. ఇక్కడే మనం వల్ల పడిపోతాం. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఎప్పుడైతే ఈ IP69 మొబైల్కి యాడ్ చేస్తారో దానికి కొన్ని ఫీచర్స్ ఇస్తారు. ఏంటి, అండర్ వాటర్ ఫోటోగ్రఫీ, అండర్ వాటర్ వీడియోగ్రఫీ అని కొన్ని ఫీచర్స్ ఇస్తారు. మీరు గమనించారా? ఇప్పుడు సేమ్ మీ దగ్గర ఒక మొబైల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్గా Realme 14 Pro Plus మొబైల్ ఉంది, దీనికి IP69 వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ ఉంది. కానీ దీనికి ఒక ఫీచర్ కూడా ఉంది, అండర్ వాటర్ వీడియోగ్రఫీ, అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అని చెప్పి ఒక చిన్న ఫీచర్ యాడ్ చేశారు. దాంతో కనుక మీరు అండర్ వాటర్లోకి వెళ్ళి మీరు ఫోటో కానీ వీడియో కానీ తీసి మీ ఫోన్ పోయిందనుకోండి, దానికి వారంటీ ఇవ్వడు. ఆ ఫీచర్ ఇచ్చాడు, IP69 అని చెప్పాడు, కానీ వారంటీ ఇవ్వడు. కానీ బ్రాండ్ ఏమని ప్రమోట్ చేస్తుంది, కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అని రెసిస్టెన్స్ అని యాడ్ చేస్తుంది. బట్ ప్రమోట్ చేసినప్పుడు మాత్రం వాటర్ ప్రూఫ్ లాగా ప్రమోట్ చేస్తుంది. అంటే వాటర్లో పడిపోయినా ఏం అవ్వదేమో అనుకుంటారు, కానీ రెయిన్లో తడిస్తే మాత్రం ఏం అవ్వదు. కంప్లీట్గా వాటర్లో మునిగిందంటే మాత్రం ఖచ్చితంగా ఫోన్ పోతుంది. అది ఎలాంటి ఫోన్ అయినా, IP68+69 ఉన్నా 69K అని కొత్తగా యాడ్ చేశారు, అది ఉన్నా సరే ఖచ్చితంగా మీ ఫోన్ అయితే పోతుంది. ఇక్కడే ఒక మెలిక ఉంది, ఏంటంటే వాళ్ళు IP69 రేటింగ్ ఇచ్చి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఇచ్చినప్పుడు దానికి వారంటీ క్లెయిమ్ అవ్వచ్చు కదా. అలా ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇది IP69 ఉన్నా సరే వాటర్లోకి వెళ్ళిందంటే ఖచ్చితంగా వాటర్ డ్యామేజ్తో ఫోన్ పోతుందని చెప్పి. ఫోన్ పోదు అని వాళ్ళకి కన్ఫామ్గా ఉన్నప్పుడు దానికి వారంటీ ఎందుకు ఇవ్వరు? సో అది మీరు ఖచ్చితంగా గమనించాలి. సో IP69 ఉన్నా 69K అని ఉన్నా సరే, ఏది ఉన్నా సరే కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ అయితే కాదు మొబైల్. దీన్ని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా మొబైల్ మీరు తీసుకోకండి. అండ్ రెండోది, ఈ మొబైల్ ఫోన్ కంపెనీస్ మనల్ని ఎక్కువగా ఎక్కడ ఫూల్ చేస్తాయంటే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్. మా ఫోన్కి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంది, ఎన్నిసార్లు కింద పడిపోయినా ఏం కాదు, ఫ్రంట్ గ్లాస్కి కార్నింగ్ గొరిల్లా వెక్టర్ 7i ప్రొటెక్షన్ ఉంది, సో నార్మల్గా పడిపోయినా ఏం కాదు, దీంతో మేకులు కొట్టేయచ్చు, అది కొట్టేయచ్చు అని చెప్పి ప్రమోట్ చేస్తూ ఉంటారు కొంతమంది యూట్యూబర్స్ కూడా. సో అదేది మీరు నమ్మకండి. ఎప్పుడైనా సరే ఆ ఫోన్ పడిపోయింది అంటే ఖచ్చితంగా పగిలిపోద్ది. మేజర్ ఆఫ్ ద కేసెస్లో ఏం అవ్వకపోయినా సరే, మైనర్ ఆఫ్ ద కేసెస్లో మాత్రం ఖచ్చితంగా ఫోన్ పగిలిపోతుంది. నార్మల్గా పడిపోయి అది విరిగిపోయింది అన్నప్పుడు దానికి వారంటీ ఇవ్వచ్చు కదా, అలా ఇవ్వడు. ఏదైనా గమనించండి, వాళ్ళు ప్రమోట్ చేసేది ఏదైనా సరే దానికి వాళ్ళు వారంటీ ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు దీనివల్ల ఖచ్చితంగా ఫోన్ పోతుందని. మీకు ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, నా లైఫ్లో ఎదురైన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మొబైల్ ఏదైతే ఉందో ఇది Realme 5S మొబైల్. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ కంటే ఎక్కువ అయిపోయింది ఈ మొబైల్ తీసుకొని, 5 ఇయర్స్ కంటే ఎక్కువ అయిపోయింది. దీనికి ఆ రోజుల్లో ఏ ప్రొటెక్షన్ లేదు, IP69 లేదు, 68 లేదు, కార్నింగ్ గొరిల్లా వెక్టర్ 7i ప్రొటెక్షన్ లేదు, ఏ ప్రొటెక్షన్ లేదు. ఎన్నిసార్లు కింద పడిందో తెలుసా? బైక్ పైన స్పీడ్గా వెళ్తున్నప్పుడు పాకెట్ నుంచి జారిపోయి పడిపోయింది, ఏం కాలేదు. నెక్స్ట్ నిల్చున్నప్పుడు ఎన్నోసార్లు పైనుంచి పడిపోయింది, మంచం మీద నుంచి పడిపోయింది, ఎన్నిసార్లు పడిందో లెక్కలేదు దీనికి. ఈ ఫోన్ కొని ఇప్పటి వరకు కూడా దీనికి రూపాయి కూడా నేను ఖర్చు పెట్టలేదు. ఆ పైన గ్లాస్ ఏదైతే ఉందో అది పగిలేది, దానికోసం ఖర్చు పెట్టాను 100 రూపాయలు తప్ప, కానీ ఏ రోజు దానికి పెట్టలేదు. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, మీ అదృష్టం బాగోకపోతే మీరు అరటిపండు తిన్న పన్ను ఊడిపోద్ది, మీ అదృష్టం బాగుంటే మీరు పట్టిందల్లా బంగారం అయిపోద్ది. అర్థమైందా? మీ ఫోన్కి ఎన్ని ప్రొటెక్షన్లు ఉన్నా, ఎంత రెసిస్టెన్స్ ఉన్నా, మీ అదృష్టం బాగోలేదు అనుకోండి, అది ఖచ్చితంగా పగిలిపోద్ది. అదే మీకు అదృష్టం బాగుందనుకోండి, దానికి ఏ ప్రొటెక్షన్ లేకపోయినా దీనిలాగే మనకి వచ్చేస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ కూడా మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంది, పడిపోయిన ఏమవదని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేసినప్పుడు కూడా ఈ మాయలో కూడా మీరు పడిపోకండి. అండ్ ఫైనల్లీ బ్రాండ్స్ మనల్ని ఎక్కువగా ఎక్కడ ఫూల్ చేస్తాయంటే కెమెరా మెగాపిక్సెల్ విషయంలో. మాది 50 మెగాపిక్సెల్, 108 మెగాపిక్సెల్, 200 మెగాపిక్సెల్ అని చెప్పి గొప్పగా చెప్తూ ఉంటాయి.
బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెగాపిక్సెల్ మ్యాటర్ కాదు. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో నేను దీనికోసం డీటెయిల్గా చెప్పాను కూడా, బట్ ఈ వీడియోలో కూడా చెప్తాను, క్లియర్గా వినండి. ఎప్పుడైనా మెగాపిక్సెల్ అనేది మ్యాటర్ కాదు. దానికి 108 మెగాపిక్సెల్ ఉన్నా 200 మెగాపిక్సెల్ ఉన్నా అది మ్యాటరే కాదు. ఎప్పుడైనా సరే సెన్సార్ సైజ్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకోండి, ఒక డిఎస్ఎల్ఆర్ లేదా ప్రీమియం సెగ్మెంట్లో ఒక ఐఫోన్ తీసుకోండి, దానికి 8 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్ ఇలానే ఉంటాయి. కానీ దాంతో మంచి మంచి ఫొటోస్ క్యాప్చర్ అవుతాయి, డిఎస్ఎల్ఆర్తో మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఎందుకు? అందులో సెన్సార్ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. అర్థమైందా? మెగాపిక్సెల్ తక్కువగా ఉన్న 12 మెగాపిక్సెల్ ఉన్న సెన్సార్ సైజ్ పెద్దగా ఉంటుంది. సో దాంతో లైట్ అనేది ఎక్కువగా కెమెరా తీసుకోగలదు. ఇప్పుడు 108 మెగాపిక్సెల్ ఇచ్చినా సరే మెగాపిక్సెల్ అనేది చిన్న చిన్నగా ఇందులో ఇరికించేస్తారు, లైట్ ఎక్కువ తీసుకోలేదు. సో ఫోటో అనేది మీకు నాయిస్ వస్తుంది. కానీ డిఎస్ఎల్ఆర్లో సెన్సార్ సైజ్ పెద్దగా ఉండటం వల్ల లైట్ ఎక్కువగా క్యాప్చర్ అవుతుంది, లోపలికి వెళ్తుంది. ఆ సెన్సార్ లోపలికి లైట్ ఎక్కువగా వెళ్ళటం వల్ల డీటెయిల్స్ అనేవి మంచిగా ఉంటాయి, చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మంచిగా క్యాప్చర్ అవుతాయి అందులో. సో ఎప్పుడైనా సరే మెగాపిక్సెల్ని చూడొద్దు, సెన్సార్ సైజ్ అనేది చూసుకోండి. సో మరి ఏ సెన్సార్ సైజ్ బెటర్ అంటారా? 1/1.3 to 1/1.7 ఈ మధ్యలో, లేదా 1/1.3 ఉన్నా సరే ఓకే, లేదా 1/1.7 వరకు ఉన్నా సరే ఓకే. 50 మెగాపిక్సెల్ అని 108 మెగాపిక్సెల్ అని ఈ మధ్య సెన్సార్ సైజ్ ఉన్నది తీసుకోండి, మీకు కొంచెం ఇమేజ్ క్వాలిటీ బాగుంటుంది. నెక్స్ట్ ఈ సెన్సార్ సైజ్ విషయంలో కూడా 2 సెన్సార్లు ఉంటాయి. సోనీ సెన్సార్ ఉంటుంది, నెక్స్ట్ శాంసంగ్ సెన్సార్ ఉంటుంది అనమాట. సో ఇందులో సోనీ సెన్సార్ ఉన్న మొబైల్స్ మీరు పిక్ చేసుకోండి, కెమెరా డిపార్ట్మెంట్ బాగుంటుంది. సో ఈ బ్రాండ్స్ ఏదైతే 108 మెగాపిక్సెల్ 200 మెగాపిక్సెల్ అని చెప్పుకుంటున్నాయో వీటి వల్ల అస్సలు పడిపోవద్దు. దాన్ని చూసి మీరు కెమెరా బాగుంటుందని మాత్రం అస్సలు మైండ్ నుంచి తీసేయండి. దాని మీద ఎప్పుడు కెమెరా పెర్ఫార్మెన్స్ అనేది ఆధారపడుతూ మెగాపిక్సెల్ పైన, సెన్సార్ సైజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇవే కాకుండా ఇంకా చిన్న చిన్న ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేసి దాన్ని హైలైట్ చేసి ప్రమోట్ చేస్తూ ఉంటాయి. మళ్ళీ ఎగ్జాంపుల్గా ఈ రియల్మీ 14 Pro Plus నే తీసుకుందాం. ఇది 20 degrees టెంపరేచర్లో కలర్ చేంజ్ అవుతుంది ఓకే, కానీ నువ్వు ఎప్పుడు 20 degrees దగ్గర ఉండవు కదా. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో ట్రిపుల్ ఫ్లాష్ లైట్ కూడా ఉందని చెప్పి డిఫరెంట్గా చిన్న చిన్నవి యాడ్ చేసి వాటిని హైలైట్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళలో కూడా మీరు పడిపోవద్దు. సో అలాంటప్పుడు దానికోసమే మీరు ఫోన్ తీసుకోవడం అనేది దానికి అర్థం లేదు. అందుకే సరే ఎప్పుడైనా సరే ఇలాంటి చిన్న చిన్నవి యాడ్ చేసి దాన్ని బ్రాండ్స్ ఎప్పుడైనా హైలైట్ చేస్తున్నాయంటే ఆ ఫోన్ జోలికి మీరు వెళ్ళొద్దు. కెమెరా డిపార్ట్మెంట్ చూసుకోండి, బ్యాటరీ డిపార్ట్మెంట్ చూసుకోండి, అన్నీ చూసుకోండి, బాగుంటే తీసుకోండి. లేదు దానికోసమే అనుకుంటే మాత్రం ఫోన్ తీసుకోవద్దు. సో ఇలాంటి చిన్నగా అవి హైలైట్ చేసి పెడుతుంటే మాత్రం వాటి వల్ల అస్సలు పడిపోవద్దు. అండ్ ఎప్పుడైనా సరే మీరు ఒక స్మార్ట్ ఫోన్ని పిక్ చేసుకున్నప్పుడు పెయిడ్ రివ్యూస్ ఎప్పుడు చూడొద్దు, పెయిడ్ పార్ట్నర్షిప్ రివ్యూస్ కూడా ఎప్పుడు మీరు చూడొద్దు. ఎందుకంటే బ్రాండ్ వాళ్ళకి ఫోన్ పంపిస్తుంది, దాన్ని హైలైట్ చేసే వాళ్ళు చెప్తారు, జెన్యున్గా చెప్పే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎవరికైతే బ్రాండ్ పంపించదో దాన్ని లూప్ హోల్స్ చెప్పే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళ దగ్గర మాత్రమే రివ్యూస్ మీరు చూసి తర్వాత ఆ ఫోన్ని మీరు పిక్ చేసుకోండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. వీడియోని ఎంతవరకు చూసారంటే మీకు ఖచ్చితంగా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. వీడియో వర్త్ అనిపిస్తేనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ హరీష్ టెక్ తెలుగు.